హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటంటే నార్మల్గా సింపుల్ వేలో మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనం ఫర్ ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం, ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఎగ్జాంపుల్ తోటి చూసినట్లయితే చూడండి. నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను. నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను. ఇక్కడ ఏమంటున్నామా? నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనకి ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వెర్బ్ వన్ ఉంటుంది, ఆబ్జెక్ట్. ఇదే కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సూత్రం. దీన్ని ఉపయోగించి చూడండి. నేను సబ్జెక్ట్ ఏంది? నేను అంటే ఐ. వెర్బ్ ఏంది? ఇందులో వెళ్తాను అంటే గో టు. ఎక్కడికి వెళ్తుండో? గుడికి, టెంపుల్. ఎప్పుడు వెళ్తుండో? ప్రతిరోజు, ఎవ్రీడే. ఏమర్థమైంది? ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను. ఇలాంటి సందర్భంలో ఇట్లా సింపుల్ గా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకో సెంటెన్స్ చూడండి. నేను ప్రతిరోజు బిర్యానీ తింటాను. తినేవాళ్ళు ఉంటారు కదా చాలా మంది తింటానే ఉంటారు కదా. సో అట్లా ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఐ. వెర్బ్ ఏంది? తింటాను, ఈట్. ఏం తింటాడు ఆయన? బిర్యానీ. ఎప్పుడు తింటాడు? ఎవ్రీడే. ఐ ఈట్ బిర్యానీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు బిర్యానీ తింటాను. సో ఇట్లా సింపుల్ గా అనిపించట్లేదా సెంటెన్స్? ఇంకోటి చూడండి. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మీకు ఈ హ్యాబిట్ ఉందా? ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటానని. సేమ్ సబ్జెక్టు ఐ, నేర్చుకుంటాను వెర్బు లెర్న్. ఏంటిది? ఇంగ్లీష్. ఎప్పుడు? ప్రతిరోజు, ఎవ్రీడే. ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అట్లా సింపుల్ గా అనిపించట్లేదు ఇది? అట్లా ఇంకా వీటితో పాటు ఇంకా సెంటెన్సెస్ చాలా ఫామ్ చేసుకోవచ్చు. ఇంకోటి చూడండి. నేను ప్రతిరోజు హోంవర్క్ చేస్తాను. మీలో ఈ హ్యాబిట్ అందరికి ఉందా? ఉంటది, ఎందుకు ఉండదు? నేను అంటే ఐ. ప్రతిరోజు హోంవర్క్ చేస్తానంటే ఎవ్రీడే. చేస్తానంటే డూ హోంవర్క్. ఐ డూ హోంవర్క్ ఎవ్రీడే. అయిపోయింది కదా. ఇట్లా సింపుల్ గా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరేం చేయండి అంటే నేను కొన్ని చెప్తే ఎగ్జాంపుల్స్ అవి కామెంట్ చేయండి. నేను ప్రతిరోజు తాగుతాను. నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాను. సరే, ఇది చెప్తానండి. నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాను. చూడండి, ప్రార్థించడాన్ని ఏమంటాం? ప్రే.
ప్రేయర్ అంటాం కదా, ఐ ప్రే ఎవరిని? గాడ్. ఎవ్రీ డే. సింపుల్ కదా. నేను ప్రతిరోజు తాగుతాను, దాన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు సింపుల్ గా అర్థం చేసుకోండి. అన్నిట్లో ఐ కామన్ ఉంది కదా, ఎవ్రీడే కామన్ ఉంది కదా. మారింది ఏంది ఇక్కడ? ఈట్ అంటే వెర్బు, గో అంటే వెర్బు, లెర్న్ అంటే మన వెర్బే కదా, పని చేయడం, డూ, ఇదంతా పని, వర్క్ మారింది. ఇది ఆబ్జెక్ట్ మన ఇష్టం, ఏదైనా మీరు టెంపుల్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా అనేది మన ఇష్టం. బట్ ఒక్క వెర్బ్ చేంజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వెర్బ్ చేంజ్ చేస్తే ఎన్ని వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవే కాకుండా ఇంకా వెర్బ్స్ చూసినట్లయితే పే. పే అంటే ఏంది? చెల్లించడం. ఐ పే. ఐ పే అంటే నేను చెల్లిస్తాను. ప్రతిరోజు చెల్లిస్తానంటే ఐ పే ఎవ్రీ డే, నేను ప్రతిరోజు చెల్లిస్తాను. లేదా ఐ పే బిల్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు బిల్ పే చేస్తాను, నేను ప్రతిరోజు బిల్ పే చేస్తాను. అట్లా ఇట్లాంటి ఎన్ని ఉంటాయి వెర్బ్స్ మనకు. ఇంకా నెక్స్ట్ ఆస్క్, అంతే కదా. ఇప్పుడు ఏమొస్తుంది? నేను ప్రతిరోజు అప్పు అడుగుతాను, అప్పు అడుగుతాను. అప్పుడు ఏమొస్తుంది? ఐ ఆస్క్ డెబ్ట్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు అప్పు అడుగుతాను. సో ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ మనం జస్ట్ వెర్బ్స్ నేర్చుకోవాలి. ఆ వెర్బ్స్ ఏమేమి ఉంటాయి? ఆస్క్, ఫస్ట్ ఆస్క్, పే, లెర్న్, మీట్, జాయిన్, గో. గో అంటే వెళ్ళడం కదా. నెక్స్ట్ తర్వాత ఇంకేముంటాయి? పర్చేస్, సెల్ అంటే అమ్మడం, పర్చేస్ అంటే కొనడం. నెక్స్ట్ పోతే ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. బ్రింగ్ అంటే తెచ్చుకోవడం. అదే విధంగా బీట్ అంటే కొట్టడం, స్కోల్డ్ అంటే తిట్టడం. ఇట్లాంటి వెర్బ్స్ అన్ని ఉంటాయి, 3 ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో అంటే వెళ్ళడం, వెంట్ అంటే వెళ్ళాను, గాన్ అంటే వెళ్ళిపోయాను. ఇట్లా గో, వెంట్, గాన్. అదే విధంగా ఇంకా చూడండి, ఈట్ తిన్నాను, ఏట్ తిన్నాను అంటే ఈట్ అంటే తింటాను, తిన్నాను ఏట్ అంటే ఈట్ అని తినేసాను. అదే విధంగా డూ అంటే చేస్తాను, డిడ్ అంటే చేశాను, డన్ అంటే చేసేసాను, డన్ అంటే చేసేసాను. అట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ కదా ఇంగ్లీష్, ఇంకా దీంట్లో పెద్ద కష్టపడాల్సింది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.